హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దోళ్ళకి ఎంతో ఇష్టమయ్యే ఆలు పరాటా వేడివేడిగా ఎలా చేసుకున్నారో చూద్దాం రండి. ముందుగా గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి మనకు ఎంత రిక్వైర్మెంట్ బట్టి తీసుకున్నారండి. కొంచెం సాల్ట్, కొంచెం నూనె వేసి మరింత అంత కలిపి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని తడపాలండి. ఒకటేసారి నీళ్ళు వేయొద్దండి, కొంచెం కొంచెం ఇలానే తడిపి పెట్టాలండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా కొంచెం మెత్తగా తడపాలండి. కొంచెం లాస్ట్లో నూనె వేసి సైడ్కి పెట్టాలండి. ఇక్కడ నేను 1/2 kg ఆలు తీసుకున్నానండి. కుక్కర్లో 4 విజిల్ తీసుకొని ఆలు ప్రిపేర్ చేసుకున్నానండి. ఆలు బాగా స్మాష్ చేయాలండి. ఆలుకు బాగా స్మాష్ చేసి దానిలో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేయాలండి. కారము, పసుపు, ఉప్పు, మసాలా, ధనియా మసాలా వేసినానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్, లాస్ట్లో కొంచెం అజ్వాయిన్ వేసి చేతిలో నలిపి వేసానండి. బాగా కలపాలండి. అంతా బాగా కలిపి సైడ్కి పెట్టుకోవాలంటే ముద్ద లెక్క చేసి రౌండ్ చేసి పెట్టుకోవాలండి. గోధుమ పిండిలో స్టఫ్ చేయాలండి. చపాతీలా సన్నంగా కాకుండా కొంచెం మందంగానే తీడాలండి. కొంచెం స్మూత్గా ఆలు పరాటా కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ తెలుస్తుంది చూడండి. వేడివేడి పెంచి మీద ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఆర్ గీ ఎవరికి ఎట్లా అనిపిస్తుందో అలా వేసుకోవచ్చండి. వేడివేడిగా తింటుంటే 3-4 తినొచ్చండి. చాలా సాఫ్ట్గా అయినాయి చూడండి. ఆలు పరాటా కాంబినేషన్ శనగ పొడి అండ్ పెరుగుతో చాలా బాగా అవుతుందండి. ఈ ఈజీ మెథడ్తో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.